కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ప్రాజెక్టులో పేరిట కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైసల సొమ్ములను దోచుకున్నారని అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో జనం సంతోషంగా ఉన్నారని అన్నారు. మహిళల కోసం 50,000 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని అన్నారు వివేక్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందరికి గ్రూపులలో పైసలు వచ్చినాయి. ఆ గ్రూపుల పైసలు ఎవరున్నారు గ్రూపులలో ఇక్కడ? సరే అమ్మా, ఈ ఎలక్షన్ కానివ్వండి, ఎవరికైతే రాలేదో మా కౌన్సిలర్కి మీరు గెలిపించిన తర్వాత మీ కౌన్సిలర్ ఉంటుందా మీరు రాసియండి. ఎందుకంటే 21,000 కోట్ల రూపాయలు మన మహిళా శక్తి గ్రూప్స్కి శాంక్షన్ కావడం జరిగింది. ఆ పైసలు ఉన్నాయి ఇంకా అక్కడ. మీరందరూ కూడా గ్రూప్ చేసుకుని మీరు హక్కుదారుగా మా కౌన్సిలర్ని అడిగితే మీ అందరికీ కూడా ఈ మహిళా సంఘాలకు ఈ గ్రూప్లో పైసలు ఇస్తారు. తర్వాత ఇంకో విషయం, చాలా చోట్ల కూడా మన ఇందిరమ్మ ఇల్లు అందరూ కూడా మంచిగా కట్టుకుంటున్నారు. మీరు కూడా కట్టుకోండి. ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకు పోయిన సంవత్సరం 3,500 ఇల్లు ఇచ్చిన, ఈ సంవత్సరం మళ్ళీ ఒక 3,500 ఇల్లులు వస్తాయి. సో ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ ఇల్లులు వస్తాయమ్మా. మంచిగా కట్టుకోండి. అన్ని చోట్ల మంచిగా కట్టుకుంటున్నారు. సో మీరు కూడా కట్టుకుంటే బాగుంటుంది. సో మీరు అన్ని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో, నేను ఇప్పుడే అక్కడ అనౌన్స్ చేసిన ఒక 50 కోట్లతోని మీకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడ స్థాపించి మీరు ట్రైనింగ్ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం చేస్తున్నాము. సో మీరందరూ కూడా దాంట్లో ట్రైన్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి